హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్. ప్రస్తుతం మనం తిరుమలకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆకాశగంగ తీర్థాన్ని చూడడానికి వెళుతున్నామండి. ముందుగా ఈ తీర్థానికి ఆకాశగంగ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. సుప్రభాత సేవ మొదలుకొని రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనేక సేవలు, పూజలు ఉంటాయి. అందుకు పవిత్రమైన జలాలు అవసరం. ఈ పవిత్ర జలాలను ఆకాశగంగ నుంచి పూజారులు కాలినడకను తీసుకుని వస్తారు. ముందుగా మీరు మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ప్రక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మేము చేసే ప్రతి టెంపుల్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. కొత్తగా చేసిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. తిరుమల నంబి వంశస్థులైన పూజారులు అర్ధరాత్రి తిరుమల నుంచి కాలినడకన బయలుదేరి ఆకాశగంగను చేరుకొని బిందెను శుభ్రపరిచి ఆకు ద్వారా బిందులో పవిత్ర జలాలను నింపుకొని తిరిగి స్వామివారి నామస్మరణ చేసుకుంటూ తిరుమల చేరుకుంటారు. వీరికి మంగళ వాయిద్యాలతో స్వాగతం పలుకుతారు. మహాద్వారం ద్వారా లోపలికి ప్రవేశించి ధ్వజస్తంభానికి నమస్కరించి లోపలకు పవిత్ర జలాలతో వెళుతారు. రోడ్డు మీద ఉన్న మెయిన్ ఎంట్రన్స్ అండి. లోపలికి వెళుతున్నప్పుడు అనేక షాప్స్ రెండు వైపులా ఉంటాయి. 9వ శతాబ్దంలో తిరుమల నంబి అనే పరమభక్తుడు ప్రతిరోజు పాప వినాశనం నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చేవాడు. ఈ పవిత్ర జలాలని శ్రీవారి పూజలకు ఉపయోగించేవారు. తిరుమల నంబికి వయస్సు మీరింది, శక్తి తగ్గింది. అయినా తిరుమల నంబి లెక్క చేయలేదు. తిరుమల నంబి పరిస్థితి గమనించిన శ్రీనివాసుడు బోయవాని రూపంలో తిరుమల నంబికి ఎదురై, అర్చక, నాకు దాహంగా ఉంది, నీరు ఇవ్వు అని అడిగాడట. అప్పుడు అర్చకుడు, ఈ జలాలను పాప వినాశనం నుండి తెస్తున్నాను, శ్రీవారి నిత్య కైంకర్యాలకు అని చెప్పాడు. ఆ బోయవాడు బాణంతో కుండకు రంధ్రం చేసి నీరంతా సేవించాడు. నెత్తిమీద కుండ బరువు తగ్గిపోవడంతో అర్చకుడు వెనుతిరిగి చూశాడు. అప్పటికే బోయవాడు నీళ్లు పూర్తిగా తాగేశాడు. తిరుమల నంబి కంట తడిపెట్టుకొని స్వామివారి కైంకర్యానికి తీసుకువెళ్తున్న నీరు త్రాగవచ్చా అని అడిగాడు. తిరుమల నంబి భక్తికి మెచ్చిన శ్రీవారు, పవిత్ర జలం దగ్గరలోనే ఉంది, రా అని అర్చకుడిని ఒక కొండ దగ్గరకు తీసుకువెళ్ళాడు. బోయవాడు బాణం ఎక్కుపెట్టి కొండ మీదకు వదిలాడు. కొండకు రంధ్రం పడి పవిత్రమైన నీరు ధారాళంగా ప్రవహించింది. నీకు కావలసినంత నీరు పట్టుకో అని బోయవాడు అన్నాడు. నీరు పట్టుకు వెళ్ళుకోవడానికి నా దగ్గర కుండ లేదు అని అర్చకుడు అనగా స్వామివారు ఒక బంగారు బిందె ప్రసాదించారు. అర్చకుడు బంగారు బిందె నిండా నీరు పట్టుకున్నాడు. ఈ పవిత్ర జలం ఎక్కడి నుంచి వస్తుందో తెలియని కారణాన ఆనాటి నుండి ఈ రోజు వరకు ఆకాశగంగ అని అంటారు. చక్కటి ప్రకృతి వాతావరణంలో ఈ ఆకాశగంగ ఉందండి. దగ్గరలోనే అంజనాదేవి, శ్రీ బాలాంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉంది. భక్తులందరూ అర్చనలు, పూజలు చేయించుకుంటున్నారు.
స్వామివారి ఆలయం ఎదురుగా కొండ మీద నుంచి ఆకాశగంగా ప్రవహిస్తుంది. ఆలయం ప్రక్కనే భక్తులు కొండ మీద నుంచి ప్రవహిస్తున్న గంగా జలాన్ని నెత్తి మీద జల్లుకొని బాటిల్స్లో పట్టుకుంటున్నారు. ఈ ఏరియాలోనే వివిధ రకాలైన శంఖాలు, ఆకులతో కూడిన రుద్రాక్షలు, రకరకాల అలంకరణ వస్తువులు, పిల్లల ఆట వస్తువులు విరివిగా అమ్ముతున్నారు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. స్మార్ట్ ఆర్బిఎల్ ఛానల్.